స్టెల్లింగ్ పామ్స్ సమర్పించు చేనుచిలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు చేనుచిలక కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటల సరళి, సేంద్రియ విధానం గురించి ప్రముఖ సేంద్రియ నిపుణుడు సుబ్రహ్మణ్యం రాజు ద్వారా తెలుసుకుందాం. రైతు అన్నదాత, ప్రపంచ మానవాళికి ఆరోగ్య ఆహార ప్రదాత. నిజమే, ఎవ్వరూ కాదనరు. రైతు శ్రమ అమోఘం. అన్ని వృత్తుల వారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తమ తమ అర్హతను పెంచుకుంటూ పోతూ ఉంటే అయిన కాడికొచ్చిందే లాభం అనుకుంటూ నీటి చుక్క కోసం ఎదురు చూస్తూ తన స్వేద బిందువుల ఒరవడిలో పరవశించిపోయే మనిషి పేరే రైతు. అందరికీ పేర్లుంటాయి, రైతుకు కూడా పేరుంటుంది. కానీ అందరం రైతు అనే పేరుతోనే పిలుస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం రైతులో కూడా మార్పు వచ్చింది. అధిక దిగుబడులు అనే పేరుతో విచ్చలవిడి వ్యవసాయం చేస్తూ తనతో పాటు తోటి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాడు. చాలామందికి ఈ మాట కోపాన్ని తెప్పించవచ్చు. అయితే రసాయన వ్యవసాయాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం ద్వారా దిగుబడుల్ని, తన ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే గొప్ప వ్యక్తిగా ఉండాలనే మాతో పాటు అభ్యుదయ రైతు సుబ్రహ్మణ్యం రాజు ద్వారా తెలుసుకుందాం. నా పేరు ఎంఎస్ సుబ్రహ్మణ్యం రాజు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తెలంగాణ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే హార్ట్ ట్రస్ట్ ట్రస్టీగా కూడా ఉన్నాను. agriinfoindia.com ద్వారా రైతులకు కావాల్సిన అన్ని రకాల సమాచారాన్ని అందిస్తూ ఉన్నాను. రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ డేటా, తర్వాత ఫార్మింగ్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ గైడ్ చేస్తూ ఉంటాను. వెరీ పర్టికులర్గా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాను. గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణలో నీటి లభ్యత బాగా పెరిగింది. దాన్ని ముందుగానే ఊహించి ఈ కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మనం అందరూ వరి పండిస్తున్నారు. వరికి ఆల్టర్నేటివ్ ఏ పంటలు పండించవచ్చు అని ఆలోచించి ఇక్కడ డాక్టర్ ఫహిందా బాను గారి చేత చెరుకుని లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 2021 మార్చిలో పెట్టించడం జరిగింది. అయితే కొత్త పంటలు పెట్టేటప్పుడు దానికి మార్కెటింగ్ సౌకర్యం ఉందా, అలాగే ఫార్మర్కి సస్టైనబిలిటీ, లాభదాయకత ఉందా అన్నది ఈ 2 పాయింట్లని కూడా ఆలోచించాలి. లాభదాయకత అంటే అందులో ప్రొడక్షన్ బాగా రావాలి. ఇప్పుడు మీరు ఈ చెరుకును చూస్తే మీకు అర్థమైపోతుంది ఇందులో గ్రోత్ ఎట్లా ఉంది ఏంటి అన్నది మీకు అర్థమైపోతుంది. ఇది పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేసింది కాబట్టి మీరు జాగిరీ అయినా చేసుకోవచ్చు, సీడ్ అమ్ముకోవచ్చు, లేదా ఫ్యాక్టరీకి తోలుకోవచ్చు. దాదాపు ఎకరానికి 70 టన్నుల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది 9 నెలల్లో. ఇది కూడా వరితో కంపేర్ చేస్తే వాటర్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ. ఇది అలాగే లాభదాయకత చూస్తే 70 టన్నులు ఇంటూ 3100 చొప్పున లెక్కేసుకుంటే దాదాపు 2 లక్షల పైన ఆదాయం వస్తుంది. మ్యాక్సిమం కలుపు ఖర్చు ఎక్కువైంది, అది లేబర్ ఖర్చు ఎక్కువ కాబట్టి ఒక 70,000 నుంచి ₹1,00,000 ఖర్చులు తీసేసినా ఇంకా ₹1,00,000 ఎకరానికి 9 నెలల్లో మిగులుతాం. ఫ్యాక్టరీకి తోలితే జాగరీ కన్హం చేసుకున్నట్లయితే అది లాభదాయకత ఇంకా ఎక్కువగా. అందుచేత రైతులందరూ వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలలో వేసేటప్పుడు చెరుకును కూడా ఆలోచించాలి. ఇన్ కేస్ అందరూ చెరుకేస్తే పరిస్థితి ఏంటి అన్నది కూడా మళ్ళీ ఒక క్వశ్చన్ అందరూ అడుగుతూ ఉంటారు. దానికి సమాధానం ఏంటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1,00,000 హెక్టార్లు పూర్వం చెరుకు ఉండేది. అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈల్డింగ్ కూడా కెమికల్లో తగ్గింది. కెమికల్ కంటే ఆర్గానిక్లో తగ్గుతుంది ఈల్డింగ్ అనేటువంటి నానుడి. కానీ ఈ చెరుకును చూశాక మీరు దాన్ని మర్చిపోవచ్చు. మీ మనసులోంచి ఆ భావాన్ని తొలగించేయచ్చు. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే మేము తప్పనిసరిగా మీకు సలహాలు సూచనలు అందిస్తాం. ఇది ఎట్లా చేసేయాలి అనేది చెప్తాను. దానికి ముందుగా దీని డిమాండ్ ఎంత ఉంది అన్నది ముందుగా తెలుసుకోవాలి.
షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకోకపోతే ఏం చేయాలి? బెల్లం ఆడించు. బెల్లం మార్కెట్ చేసుకోలేకపోతే ఏం చేయాలి? ఫ్యూచర్లో డిమాండ్ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. దీనికి ఈ నెలలో 2021 డిసెంబర్లోనే సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఫ్యూచర్లో పెట్రోల్ ఇంజన్స్ అన్నీ కూడా ఫ్లెక్సీ ఇంజన్స్ కింద మార్పు చేయాలి అని సలహా ఇచ్చారు. అంటే ఫ్లెక్సీ ఇంజిన్ అంటే పెట్రోల్తో పాటు ఇథనాల్ను కూడా ఎక్కువగా కలపాలి. ప్రస్తుతం కలుపుతున్నారు, అది దాని శాతాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. దాని ద్వారా మనం ఇంపోర్టు క్రూడ్ ఆయిల్ని తగ్గించుకోవాలని వారి ఉద్దేశం. అట్లా చేయగలిగినప్పుడు దీని డిమాండ్ అనంతం, మనం ఎంతైనా పండించవచ్చు. కాబట్టి అది ఈ రోజుకి ఈ రోజు అవ్వదు, కానీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇది తప్పనిసరిగా జరుగుతుంది. అయితే దీని గ్రోత్ ఎట్లా ఉంది, తర్వాత దీనికి ఇంత గ్రోత్ రావడానికి మేము ఏం చేసామన్నది మీకు వివరిస్తాం. దాదాపుగా 12 అడుగులు కేన్ వరకు, చివరి వరకు కాదు, ఈ కేన్ ఇక్కడ వరకు కట్ చేస్తే 12 అడుగులు వచ్చింది. దాదాపు ఈ 12 అడుగుల్లోని 26 కణుపులు వచ్చాయి. అంటే ఈ షుగర్ కేన్లో ఈ కణుపులు ఎట్లా ఉంటాయంటే ప్రతి 10 రోజులకి ఒక కణుపు వస్తూ ఉంటుంది. అంటే ఇది 9 నెలల్లోని 27 కణుపులు రావాలి. ఫస్ట్ ఫ్యూ డేస్, ఫస్ట్ ఫార్ట్ నైట్ తీసేస్తే మీకు అక్కడి నుంచి కణుపులు లెక్కేసుకోవాలి. 26 కణుపులు వచ్చింది. అంటే గ్రోత్ పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత కణుపుకి మధ్యన ఉండేటువంటి దూరం ఎక్కడా కూడా మీకు 6 అంగుళాలు తగ్గకుండా ఉంటుంది యావరేజ్. దానివల్ల ఈ గ్రోత్ సాధ్యపడింది. ఇట్లా రావడానికి మనం ఏం చేయాలి? కంపోస్ట్ ఒక 5 టన్నులు, దానికి సాయం ఒక బ్యాక్టీరియా కన్సార్షియా, కొన్ని రకాల బ్యాక్టీరియాలని కలిపి మనం ఇస్తాం. దాని ద్వారా మీకు ఈ గ్రోత్ అనేది సాధ్యపడుతుంది. దీంతో పాటుగా 2వ నెల నుంచి ప్రతి 15 రోజులకి ఒక స్ప్రేయింగ్, 4 స్ప్రేలు 5 స్ప్రేలు చేస్తూ ఉంటాం. ఈ గెడ దాదాపుగా 12 అడుగులు యావరేజ్ వస్తుంది. ఈ 12 అడుగుల్లోని 26 కణుపులు వస్తుంది. తక్కువ అంటే 24, మ్యాక్సిమం 29 కణుపులు కూడా ఉన్నాయి. ప్రతి 10 రోజులకి ఒక కణుపు వస్తూ ఉంటుంది. సన్లైట్ బాగా ఉన్నప్పుడు, గ్రోత్ పీరియడ్ బాగా ఉన్నప్పుడు ప్రతి 10 రోజులకి ఒక కణుపు వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఈ కణుపుల సంఖ్య అన్నది ఉంటా ఉంటుంది. అదే గ్రోత్ సరిగ్గా లేనప్పుడు ఈ కణుపుల సంఖ్య తగ్గుతుంది, కణుపుల మధ్య దూరం కూడా తగ్గుతుంది. దీన్ని చూసినట్లయితే కణుపుల మధ్య దూరం దాదాపుగా యావరేజ్ని 6 ఇంచెస్. దాని మూలంగా ఒక్కొక్క గెడ వెయిట్ 2.5 కేజీల నుంచి 3 కేజీలు వెయిట్ కూడా వచ్చింది. దీంతో మీకు ఈల్డ్ గ్యారంటీ అన్నది మనకి అనిపిస్తూ ఉంది. అయితే ఈ ఈల్డ్, ఈ కేన్ పాపులేషన్, కేన్ యొక్క సంఖ్య, చెరుకు గెడల సంఖ్య పెర్ ఏకర్ ఎంత ఉంది అన్నది కూడా ఇంపార్టెంట్. ఒక ఎకరానికి 6,000 మొక్కల కనుక మనం పెట్టుకున్నట్లయితే ఒక్కొక్క మొక్క నుంచి 5 పిలకలు వచ్చినాయి అనుకోండి. తల్లి కర్రతో కలిపి 5 వచ్చినాయి, అంటే 1+4 వచ్చినాయి అనుకోండి. 30,000 మొక్కలు ఉంటాయి. 30,000 ఒక్కొక్క గెడ 2 కేజీలు ఉన్నా 60 టన్నులు వస్తుంది. 3 కేజీలు ఉంటే 90 టన్నులు వస్తుంది. మహారాష్ట్ర వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని 12 నెలలు 14 నెలలు కూడా ఉంచి దీన్ని 100 టన్నులు 120 టన్నులు కూడా తీస్తున్నారు. అప్పుడు వేసుకునేటువంటి వెరైటీ వేరే వెరైటీ వేసుకోవాలి. 82 అంటారు. ఆ వెరైటీ వేసుకుంటే ఫ్లవరింగ్ లేట్గా వస్తుంది. ఫ్లవరింగ్ ముందుగా వస్తే అక్కడతోటి షుగర్స్ ఇంకా ఇంప్రూవ్ కావు, గ్రోత్ ఆగిపోతుంది. షుగర్స్ కూడా కన్వర్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి షుగర్ శాతం పడిపోతూ ఉంటుంది. అందుచేత మనం వేసుకునేటువంటి క్రాప్ కూడా చాలా ఇంపార్టెంట్. సెలక్షన్ ఆఫ్ క్రాప్ అండ్ సెలక్షన్ ఆఫ్ వెరైటీ ఈ రకంగా మనం చూసుకుని చేసుకోవాలి. తర్వాత దీని క్రాప్ మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి బిగినింగ్లో దీనికి మనం ఒక 5 టన్నుల ఎరువు ఇచ్చాం ఎకరాకి. దాంతోపాటు ఒక బ్యాక్టీరియా కన్సార్షియా ఇచ్చాం. తర్వాత మళ్ళీ 4వ నెలలో మళ్ళీ ఒకసారి కంపోస్ట్ ఒక 5 టన్నులు ఇచ్చాం. మధ్యలో ప్రతి 2వ నెల దాటిన కాంచి 4వ నెల వరకు ప్రతి 15 రోజులకి ఒక స్ప్రేయింగ్ ఇచ్చాం. ఆ స్ప్రేలో మనం చేసేది ఏంటంటే ఫిష్ అమినో యాసిడ్, పంచగవ్య, తర్వాత పుల్ల మజ్జిగ, ఇట్లాంటి కోకోనట్ వాటర్, వీటితోటి మనం చేయగలిగాం. వీటితోటి మనం ఇంత గ్రోత్ తీసుకురాగలం. విచక్షణ రహితంగా రైతులు వాడుతున్న పురుగు మందులు, ఎరువుల వల్ల
ప్రకృతిలో సహజంగా పెరిగే పురుగులు, తెగుళ్లను నాశనం చేసే బ్యాక్టీరియా నాశనమవుతూ ఉండటాన్ని మనం గమనిస్తున్న విషయమే. అయితే దాని గురించి ఆలోచించకపోవటం విచారకరమని, అందులో అందరి ప్రమేయం ఉందని, దీన్ని రూపుమాపి ప్రజలకు ఆరోగ్య ఉత్పత్తులు అందజేసేందుకు ముఖ్యంగా రైతులు సంఘటితం కావాలంటారు సుబ్రహ్మణ్యం రాజు. మనకు అందాల్సిన వాటి గురించి మనం ఎంత పోరాడతామో అంతేవిధంగా ప్రజలకు ఆరోగ్యకరమైన పురుగు, తెగుళ్ల మందులు వాడని ఆహారాన్ని అందించేలా రైతులందరం కలిసి ప్రతిజ్ఞ చేసే రోజులు వచ్చాయని, ఆరోగ్య సమాజాన్ని రైతు ఒక్కడే నిర్మించగలడని రైతులకు ఆయన విజ్ఞప్తి చేస్తుండటం విశేషం. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని అంటున్న ఈ పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ఎందుకు చెయ్యలేకపోతున్నారో రైతులు ఆలోచించాలంటున్నారాయన. మరింతగా మనం సుబ్రహ్మణ్యం రాజు మాటల్లో సహజ సేంద్రియ వ్యవసాయం గురించి, రైతులు ఆచరించాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెరుకుకి సారవంతమైన నేలలోనే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. నిజామాబాద్, బోధన్ ఇలాంటి ఏరియా, కామారెడ్డి ఇలాంటి ఏరియాల్లో సారవంతమైన నేలలో చేస్తూ ఉంటారు. వాటితో కంపేర్ చేస్తే దానంత సారవంతమైంది కాదు ఇది. ఇది కూడా బాగానే ఉంది, కానీ దానంత సారవంతమైంది కాదు. అయినప్పటికీ కూడా ఈల్డ్ విషయంలో మీరు చూసుకోవచ్చు. యావరేజ్ ఈ రోజున షుగర్ ఫ్యాక్టరీలో వాళ్ళకి వచ్చే కేన్ ఫార్మర్స్ అందరూ సప్లై చేసే ఫార్మర్స్ యొక్క ఈల్డ్ యావరేజ్ 30 టన్స్ మించి ఉండట్లేదు తెలంగాణలో. ఇక్కడ చూస్తే మీరు ఈ సాయిల్లో 70 టన్నుల దాకా తీసేటువంటి అవకాశం ఉంది, అది కూడా 9 నెలల్లో. కాబట్టి మనం చేసే విధానం చాలా ముఖ్యమైనది. ఆ చేసే విధానం ఏ టైంలో ఏమి చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా మొక్క పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ప్రారంభ దశలోనే దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దానికి గ్రోత్ని మనం సాధించాలి. అలాగే దీనికి ఫ్లవరింగ్ వచ్చాక మటుకి వెంటనే హార్వెస్ట్ చేసేయాలి. ఫ్లవరింగ్ వచ్చాక ఎక్కువ రోజులు ఉంచకూడదు, అది చాలా ఇంపార్టెంట్. దీనికి వచ్చేటువంటి డిసీజెస్ ఎక్కువగా ప్రారంభ దశలో స్టెమ్ బోరర్ వస్తూ ఉంటుంది. పూర్వం అయితే రెడ్ రాట్ డిసీజ్ ఉంది, ఇప్పుడు ఉన్న వెరైటీలకు రెడ్ రాట్ డిసీజ్ పెద్దగా కనపడట్లేదు. ఓన్లీ స్టెమ్ బోరర్ ఒకటే వస్తూ ఉంటుంది. స్టెమ్ బోరర్కి వచ్చేటప్పటికి మేము చేసేటువంటిది ఏంటంటే ఆగ్నేయాస్త్రం ఒకటి వాడతాం, అలాగే ట్రైకోగ్రామా కార్డ్స్ ఒకటి వాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో బీటీ బ్యాక్టీరియాను కూడా మనం వాడుతూ ఉంటాం. బ్యాసిలస్ తురంగినైసిస్ అని దాన్ని కూడా మనం వాడతాం. ఇవి మనం వాడేటువంటి. ఇంతకుమించి పెద్ద దీనికి డిసీజులు అనేవి పెద్దగా రావు. ఎక్కువగా దీనికి గెడ పెరిగి పడిపోతూ ఉంటుంది. పడిపోకుండా ఉండటం కోసం జడలు కట్టుకుంటూ ఉండాలి. మధ్యలో కలుపు మేనేజ్మెంట్ చేసుకుంటాం. వరికి ప్రత్యామ్నాయం ఏంటి అన్నదే ప్రధాన సమస్య. ఈ వీటిలో మన తెలంగాణలో డిఫరెంట్ అగ్రో క్లైమేట్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. ఈ పసుపుకి వరి, చెరుకు లాగా విపరీతమైన డిమాండ్ లేదు, కానీ కరోనా వచ్చిన కాంచి దీని డిమాండ్ విపరీతంగా పెరిగింది. నీటి వసతి కూడా చాలా తక్కువ కావాలి, వరిలాగా ఎక్కువ అవసరం లేదు. దీంట్లో ఎక్కువ సమస్యలు రావు. నీరు ఎక్కువైతేనే సమస్య. దీనికి నీరు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది, ఎక్కువైతేనే దీనికి సమస్య. దుంపకుళ్ళు తెగులు అనేది వస్తూ ఉంటుంది. అందుచేత దీన్ని రేజ్డ్ బెడ్ చేసుకుని మనం చేసుకున్నట్లయితే బాగుంటుంది. దీనికి ప్రారంభంలో ఎకరానికి 5 టన్నుల కంపోస్ట్ ఎరువుని ఇవ్వటం జరిగింది. అలాగే ఒక బ్యాక్టీరియా కన్సార్షియా కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి 15 రోజులకి 2 మంత్స్ దగ్గర నుంచి ప్రతి 15 రోజులకి దాదాపు 5 మంత్స్ వరకు కూడా స్ప్రేయింగ్ ఇవ్వటం జరిగింది. ఆ స్ప్రేయింగ్లో మేము ఇచ్చినవి ఏంటంటే ఫిష్ అమినో యాసిడ్, పంచగవ్య, పుల్ల మజ్జిగ, కోకోనట్ వాటర్, ఇవి మాత్రమే ఇచ్చాం. వీటితోటి సరసరంగా దీనికి సరిపోతుంది. దీనికి పెద్దగా పెస్ట్ మేనేజ్మెంట్ అన్నది ఇప్పటివరకు పెద్దగా అవసరం అన్నది రాలేదు. వరికి ప్రత్యామ్నాయ పంటల్లో సెకండ్ కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ వెజిటబుల్ ఆయిల్ క్రాప్స్, సెకండ్ కేటగిరీ పల్సెస్ ఎక్కువ డిమాండ్ ఉన్నది. అందులో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉన్నది, పల్సెస్లో ఎక్కువగా డిమాండ్ ఉన్నది కంది, రెడ్ గ్రామ్ వెరైటీ అంత. ఇందులో ఈ ఫామ్లో ఈ మధ్యలో మొక్కజొన్న పెట్టారు, క్రాప్ తీసేశారు. క్రాప్ తీసేశాక ఇప్పుడు ప్రస్తుతం మిగిలింది
కంది ఒకటే మిగిలి. దీని ఇన్కమ్ ఇవి ఏమీ చేయలేదు కాబట్టి దీన్ని అప్పుడే అసెస్ చేయటం అన్నది కుదరదు. కాబట్టి రైతులందరూ ఈ కందిని కనుక చేసుకున్నట్లయితే మన విదర్భ ఏరియాలో మహారాష్ట్రలో కొంతమంది డ్రిప్ ఇరిగేషన్తో 20 క్వింటాల వరకు తీసుకుంటున్నారు. మోనోక్రాప్ కింద చేసుకున్నట్లయితే దాదాపు 15-20 క్వింటాల వరకు కూడా కంది దిగుబడి అనేది విదర్భ ఏరియాలో వస్తుంది. కాబట్టి మన దాంట్లో కూడా మన దగ్గర కూడా ఆ విధంగా అందరూ ప్రయత్నిస్తారని ఆశిస్తాం. పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే కాయలు మనం పండ్లు తీసుకున్న తర్వాత చెట్లు ఖాళీగా ఉంటాయి, అక్కడి నుంచి మరలా క్రాప్ వచ్చే వరకు ఏం చేయాలి. కాబట్టి కాయలను తెంపినప్పుడు దగ్గర నుంచి ప్రూనింగ్ చేసినప్పుడు దగ్గర నుంచి ప్రతిసారి కూడా యాంటీ ఫంగల్ డిసీజ్ మేనేజ్మెంట్ చేయాలి. కెమికల్స్ వాడకుండా ఇట్లాగా పోస్ట్ హార్వెస్ట్ అయిన వెంటనే ఒకసారి డిసీజ్ మేనేజ్మెంట్ చేస్తాం. తర్వాత ప్రూనింగ్ అయ్యాక మళ్ళీ యాంటీ ఫంగల్ మేనేజ్మెంట్ చేస్తాం. ఈ యాంటీ ఫంగల్తో పాటు ఇన్సెక్ట్ మేనేజ్మెంట్ కూడా చేస్తాం. అంటే పురుగులు ఏమన్నా ఉన్నట్లయితే నీమ్ ఆయిల్ కానీ, కస్టర్డ్ యాపిల్ ఆయిల్ కానీ ఇట్లాంటి, లేదా ఆగ్నేయాస్త్రం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. తర్వాత ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి? మీకు మే జూన్లో హార్వెస్ట్ అయిపోయింది. ఎంత ఎర్లీగా చేస్తే మనకి అంత టైం దొరుకుతుంది మళ్ళా కొత్త లీఫ్ రావడానికి. తర్వాత లీఫ్ వచ్చాక మీరు ఒక చోట కట్ చేశారనుకోండి, ఒక చోట కట్ చేస్తే 2 లేదా 3 న్యూ షూట్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ ప్రూనింగ్ చేసేటప్పుడు కూడా మీరు ఆ మొక్కలను చూసినట్లయితే ఎంత ఖాళీగా ఉన్నాయో చూడండి. గాలి వెలుతురు ధారాళంగా కనపడాలి. గాలి వెలుతురు ధారాళంగా కనపడకపోతే డిసీజ్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టం అవుతుంది. సన్లైట్ తోటి సగం డిసీజుల్ని, ఏరేషన్ తోటి సగం డిసీజుల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నేలంతా కూడా శుభ్రంగా సన్లైట్ బాగా పడుతుంది. మొక్కలో ప్రతి ఆకు భాగానికి కూడా సన్లైట్ అందుతుంది, నీరు అందుతుంది, తర్వాత గాలి అందుతుంది. అన్నిటికీ కూడా ధారాళంగా ఉన్నప్పుడు రోగాలు అనేవి కంట్రోల్ అవుతాయి. మనం ఏది చేసినా కూడా దాని రిఫ్లెక్షన్ ఇమ్మీడియట్గా ఉంటుంది. ఇట్లా మనం చేసుకోవాలి. చాలా చోట్ల డిసెంబర్ నెలలో ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్. ఈ రోజున చాలా తోటలో ఫ్లవరింగ్ అన్నది కనపట్లేదు. ఇన్ని డిసీజులు ఉన్నా కూడా ఇక్కడ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. కేవలం రెగ్యులర్ ప్రాక్టీసెస్ వల్ల, సింపుల్ అండ్ రెగ్యులర్ ప్రాక్టీసెస్. ఏ టైంలో ఏది చేయాలో అది చేయాలి తప్పనిసరిగా. దానికి కూడా పోషక విలువలు కావాలి, ఇవ్వండి. దానికి కూడా కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి. సేంద్రియ పద్ధత లేకపోతే ప్రకృతి పద్ధత అన్నది మీరు ఎంచుకోండి. నా దృష్టిలో రెండు ఒకటే. మనం సరైన టైంలో సరైన పోషణ చేసి మంచి ఫలితాన్ని తీసుకుందాం. ఈ ఫ్లవరింగ్ వచ్చాక నెక్స్ట్ మనకి జనవరి, ఫిబ్రవరిలో కొంచెం మంచు పడుతూ ఉంటుంది. ఈ ఫ్లవరింగ్ వచ్చాక ఈ మంచు పడినప్పుడు తేనె మంచు పురుగు అని వస్తూ ఉంటుంది. అలాగే చలిగాలి ఎక్కువైనప్పుడు కొంచెం పౌడరీ మిల్డ్యూ అనే డిసీజులు లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అంటే మ్యాంగోలో కొంచెం తక్కువగా వస్తుంది. కొన్ని మిగిలిన క్రాపుల్లో ఫ్లవరింగ్ వచ్చాక శీతాకాలం పౌడరీ మిల్డ్యూ ఎక్కువగా వస్తాం. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి? మామూలు కెమికల్లో అయితే సల్ఫర్ వాడుతూ ఉంటారు, వెటబుల్ సల్ఫర్ వాడుతూ ఉంటారు. మరి ఆర్గానిక్లో ఏం చేయాలి? ఆర్గానిక్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది ఇంగువను మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఇంగువ దొరకలేదు అని అనుకోండి, కాసేపు గార్లిక్ కషాయం స్ప్రే చేయండి. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది అని అనుకోండి, ఉల్లిపాయ కషాయం స్ప్రే చేయండి. అది కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. అంటే దానంతా సల్ఫర్ అంతా కాదు, కానీ చాలా బాగా ఇంగువ చాలా బాగా ఉపయోగపడింది. నేను ఈ మూడిట్లతోటి ట్రై చేశాను, సక్సెస్ అయ్యాను. అలాగే ఫ్రూట్ సెట్టింగ్ అయ్యాక మనం వాటర్ ఇస్తూ ఉంటాం. ఈ వాటర్ ఇచ్చినప్పుడు కాయ సైజు పెరగాలి. కాయ సైజు పెరగాలంటే ఏం చేయాలి? అది కూడా చాలా సింపుల్. ఎట్లా అంటే నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ బాగా ఎక్కువైతే కాయ సైజు తగ్గిపోతుంది. నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ తక్కువ ఉంటే కాయ సైజు పెరుగుతుంది. ఇప్పుడు బాగా పెద్ద చెట్టు ఉండి ఫ్లవరింగ్ విపరీతంగా వచ్చి ఉంది అనుకోండి, ఫ్లవర్ డ్రాప్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ అవుతూ ఉంటుంది. జనరల్ అది. దానికి ఎంత ఫ్లవర్ అయితే అది బేర్ చేయగలదో అంత ఫ్లవర్ని మాత్రమే ఉంచుకుంటుంది. లేకపోతే అది ఫ్లవర్ రూపంలోనే లేకపోతే ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్లోనే కాయ రాలిపోతూ ఉంటుంది, దాని అంతటా అదే రాలిపోతూ ఉంటుంది. ఇంకా ఉన్నాయి, మనం న్యూట్రిషన్ సరిగ్గా ఇవ్వకపోతే ఆ సైజు తగ్గిపోతుంది. అట్లా జరగకుండా ఉండాలంటే మనం నీట్గా ప్రూన్ చేసుకుని
సరిపడి ఫ్లవర్ వస్తే కాయ సైజు పెద్దగా వస్తుంది. మీకు మార్కెట్ రేట్ కూడా సైజు పెద్దదైతే మార్కెట్ రేట్ కూడా బాగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ టైంలో ఫ్రూట్ సెట్టింగ్ తర్వాత అంటే ఫిబ్రవరి నుంచి మార్చి ఆ టైంలో జనరల్గా వాటర్ మేనేజ్మెంటు కొంచెం కొన్ని ప్రాంతాల్లో టైట్గా ఉంటుంది. అంటే మ్యాంగోకి వచ్చేటప్పటికి కొన్ని చోట్ల బాగా వాటర్ ఫెసిలిటీ ఉన్న చోట ఫ్లడ్ ఇరిగేషన్ కొన్ని చోట్ల ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇలా బోధులు కట్టి డ్రిప్ ఇరిగేషన్లో ఇస్తూ ఉంటారు. ఇట్లాంటి టైంలో మనం కంపోస్ట్ ఇవ్వటం అన్నది కొంచెం కష్టమైన పని. అంటే ఎక్కువ కంపోస్ట్ ఇచ్చినా కూడా మొక్కకి తగినంత నీరు లేకపోతే మళ్ళీ అది తీసుకో. కాబట్టి మీరు పెస్ట్ మేనేజ్మెంట్తో పాటు ఏం చేస్తారంటే పెస్ట్ మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు లేదా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఫిష్ ఎమినో యాసిడ్, పంచగవ్య లాంటి ద్రావణాలని న్యూట్రిషన్ రూపంలో అందజేస్తే అప్పుడు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీకు కాయ సైజు కూడా బాగా పెరుగుతుంది, కాయ షెల్ఫ్ లైఫ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, కాయ టేస్ట్ అన్నీ కూడా బాగుంటాయి. చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 95535390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది వాల్ట్ స్టెల్లింగ్ పామ్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.